సోషల్ మీడియా మొత్తం హైప్ ఇచ్చిన ఈ Samsung S26 Ultra నేను గత 3 months గా వాడుతున్నాను. అండ్ 3 months లో నేను ఇందులో చాలా పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ అబ్జర్వ్ చేశాను. జస్ట్ 59 seconds టైం ఇవ్వండి, మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నంబర్ 1 వచ్చేసి డిస్ప్లే. Samsung వాళ్ళ డిస్ప్లేస్ ని వాళ్ళ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ లో చాలా యూజ్ చేశారు. ఇదంత వర్తా అంటే నాకైతే బాగా నచ్చింది. ముఖ్యంగా ఏదైనా వీడియో చూసేటప్పుడు కట్ట కలర్స్ మొత్తం చాలా బాగున్నాయి. అండ్ వాళ్ళు ఇంకా ఎక్కువ మార్కెటింగ్ చేసిన ప్రైవసీ డిస్ప్లే అయితే ఉందో అది కూడా బానే ఉంది. బట్ నాకైతే అంత ఎక్కువ యూజ్ అవ్వలేదు. అంటే ఇది ఎక్కువ ఎవరైతే ఎక్కువ ట్రావెలింగ్ చేస్తుంటారో లేకపోతే ఎవరి ఫోన్ లో అయితే ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడతాయి. కానీ మనం పెద్ద ట్రావెలింగ్ చేయం, అలాంటి మన ఫోన్ లో పెద్ద సీక్రెట్స్ ఉండవు. సో నాకైతే అంతగా యూజ్ అనిపించలేదు. సో జనాలు యూస్ కేసు బట్టి. నంబర్ 2 వచ్చేసి పర్ఫార్మెన్స్. ఇందులో వీళ్ళు Snapdragon 8 Elite Gen 5 చిప్ వాడుతున్నారు. సో దీని వల్ల ఎంత పెద్ద టాస్క్ అయినా చాలా బటర్ స్మూత్ గా జరిగిపోద్ది. నేను ఈ 3 months లో ఒక్కసారి కూడా లాగ్ అనేది ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇందులో అయితే మాత్రం దీనికి ఫుల్ మార్క్స్ ఇవ్వచ్చు. పర్ఫార్మెన్స్ టాప్ నాచ్ లో ఉంది. నంబర్ 3 వచ్చేసి బ్యాటరీ. నాకు ఇక్కడే కొంచెం బాధ అనిపించింది, ఎందుకంటే ఇందులో వీళ్ళు 5000 mAh ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ అదే మనం వేరే మొబైల్స్ లో చూస్తే 7000 mAh 9000 mAh ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. సో దీనివల్ల కాస్త హెవీ టాస్కింగ్ చేస్తుంటే బ్యాటరీ అనేది కాస్త ఫాస్ట్ గా అయిపోతుంది. బట్ ఐ అండర్స్టాండ్ వీళ్ళు లిథియం అయన్ బ్యాటరీ వాడుతున్నారు కాబట్టి ఇంత తక్కువ ఇస్తున్నారు. చూద్దాం సామ్సంగ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఎప్పుడు ట్రై చేస్తుందో. నంబర్ 4 వచ్చేసి కెమెరా. నాకైతే కెమెరా చాలా బాగా నచ్చింది. క్వాలిటీ మొత్తం సూపర్ ఉంది. ఇప్పుడు వీడియో కూడా Samsung S26 Ultra నుంచి రికార్డ్ అవుతుంది. అండ్ ఈ మార్కెటింగ్ ఎక్కువ చేసిన ఈ హారిజాంటల్ లాక్ ఏదైతే ఉందో అది కూడా చాలా బాగుంది. కానీ టెస్టింగ్ చేసినప్పుడు ఇది ఎక్కువ వాడింది తప్ప డైలీ లైఫ్ లో అదైతే అంతగానే ఎక్కువ వాడలేదు. కానీ ఓవరాల్ గా బ్యాటరీ కాస్త ఫాస్ట్ గా అయిపోవడం తప్ప ఈ ఫోన్ నాకు చాలా బాగా నచ్చింది. మీ ఫీలింగ్ ఏంది ఫోన్ మీద కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి.